సార్ నమస్తే అండి. ఏం చేస్తుంటారు మీరు? నేను పట్టుకుంటాను. చెప్పండి. ఏం చేస్తుంటారు సార్? నేను రిటైర్డ్ ప్రిన్సిపాల్ అండి తాటికొండ. తాటికొండ గవర్నమెంట్ కాలేజెస్, ఎయిడెడ్, అది గవర్నమెంట్ శాలరీస్. గవర్నమెంట్ సాలరీస్. ఓకే సార్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, 20 నెలలు అయిపోయింది. అసలు ఏంటంటారు, పరిస్థితి ఎలా ఉందంటారు? వీళ్ళు వచ్చిన తర్వాత నేను పెన్షనర్నండి. ప్రతి నెల 2వ తారీఖు పెన్షన్ పర్ఫెక్ట్గా ఇస్తున్నారు. అందువల్ల ఎంప్లాయీస్ రిటైర్ అయిన వాళ్ళకి టైం కావాలి. అందువల్ల వీళ్ళు పర్ఫెక్ట్గా ఇస్తున్నారు పెన్షన్ కానీ అవన్నీ. ఇంకా అమౌంట్స్ మాకు రావాలి, చాలా ఉన్నాయి. పిఆర్సీ కానీ, తర్వాత ఐఆర్ ఇవ్వాలి. కానీ ఉన్న పరిస్థితులు బట్టి మరి మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. కానీ మరి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఉద్యోగస్తులకు వెన్నుపోటు పొడిచారు, రిటైర్మెంట్ వాళ్ళకు బెనిఫిట్స్ ఇవ్వకుండా వెన్నుపోటు పొడిచారు చంద్రబాబు నాయుడు అనేది ప్రధానంగా నేను ప్రశ్నిస్తున్నందుకే నన్ను సస్పెండ్ చేశారు అనేది మొన్న వెంకటరామరెడ్డి గారు చేస్తున్న వ్యాఖ్యలు. మరి ఏమండి, ఒక్కళ్ళైనా మీరు ఆ మాట అనిపించండి, ఎవరితో ఒక్కళ్ళతైనా అవన్నీ అబద్ధాలండి. వెంకటరామరెడ్డి గారు చెప్పింది ఫైనల్ అట. ఒకటి, మీరు ఎంప్లాయీస్ అందరూ హ్యాపీగానే ఉన్నారు, టైమ్లీ శాలరీస్ ఇస్తున్నారు, టైమ్లీ పెన్షనర్స్కి ఇస్తున్నారు. కాకపోతే ప్రజెంట్ ఏంటంటే ఇంకా ఇవ్వాలి. యాక్చువల్గా ఏంటంటే ఐఆర్, పిఆర్సీ ఇవ్వలేదు అనేది కొద్దిగా ఎంప్లాయీస్లో ఉంది. డిఏలు ఉన్నాయి, అవి కూడా ఇంకా ఇవ్వలేదు. సరే పక్కన పెట్టడం, కానీ ప్రజెంట్ ఎంప్లాయీస్కి గవర్నమెంట్తో ఇబ్బంది ఏమి లేదు. అందులో గవర్నమెంట్ తోటి ఎంప్లాయీస్ ఏమి ఇబ్బంది పడుతున్నారు, కక్ష సాధింపు అవి ఏమి లేవండి. కక్ష సాధింపులో భాగంగానే నన్ను డిస్మిస్ చేశారు అనే ఆయన విషయం మీరు అందరూ తెలుసు. మీరు అక్కడికి వెళ్ళి అడగండి, వాళ్ళ డిపార్ట్మెంట్లో అడగండి. విషయం ఏంటంటే ఎవరికి లేని మీకు ఎందుకు వచ్చింది కాదండి, ఎవరికి లేని ప్రాబ్లం మీకు ఎందుకు వచ్చింది. అందువల్ల అంటే ఇక్కడ ప్రధానంగా చూస్తే ఓకే సార్, మీరు చెప్పారు ఉద్యోగస్తులకు ఇబ్బంది లేదు అంటున్నారు. కానీ ఇప్పుడు మీరే అన్నారు ఐఆర్ కానీ లేదంటే డిఏ బకాయిలు కానీ ఇంకా చాలా పెండింగ్ ఉన్నాయి అన్నారు. అసలు అంత పెండింగ్ పట్టడానికి గల కారణం ఏంటంటారు? డిఏ బకాయిలు గతంలోనే మాకు ఇవ్వలేదండి. గతంలో జరిగిన అన్యాయం ఎక్కడంటే, గతంలో ఐఆర్ ఇచ్చారు. ఐఆర్ కన్నా తక్కువ పిఆర్సీ ఇవ్వటం అనేది ఎప్పుడు జరగల. కాబట్టి మొన్న పోయినసారి ఐఆర్ కన్నా తక్కువ పిఆర్సీ ఇచ్చారంటే గతంలో. అంతకుముందు స్టేట్ సపరేట్ అయినప్పుడు 16,000 కోట్ల అప్పులో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ వాళ్ళకి బాగా ప్లస్లో ఉండి 43% ఎంతో వాళ్ళు ఫిట్మెంట్ ఇస్తే మాకు ఇక్కడ ఈయన కూడా ఇచ్చాడు 43%. మాకు అందరికీ శాలరీస్ పెరిగింది ఆ టైంలోనే. కాబట్టి ఎంప్లాయీస్కి ఏముందంటే 32 ఏళ్ళు, 35 ఏళ్ళు, 40 ఏళ్ళు పనిచేసిన తర్వాత పెన్షనే ఇంకేముంటుంది. మేము టీచింగ్ వాళ్ళు కొంతమంది ఉన్నారనుకోండి, మాకేమీ ఉండదుగా, పెన్షన్లు బతికేవాళ్ళం. కాబట్టి అవి మన సహజం. అది ఓకే సార్, ఇప్పుడు వచ్చిన తర్వాత లోకేష్ గారు వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థలో వస్తున్న మార్పులు, మొన్న బిట్స్ పిలాని ఒక వైస్ ఛాన్సలర్ గారు కూడా పోస్ట్ పెట్టారు, యూనివర్సిటీల్లో రాజకీయ జోక్యం తగ్గింది అనేది నిజమే అంటారా? లేదంటే ఇది కవరింగ్ అమరావతిలో బిట్స్ పిల్లని పెడుతున్నారు కాబట్టి కవరింగ్ అనుకోవచ్చు అంటారా? అబద్ధాలండి. అయ్యే ఒకటి ఏంటంటే, రాజకీయం అనేది ప్రజెంట్ తగ్గింది, అంతవరకు వాస్తవం. ఇప్పుడు పిల్లలందరికీ ఆంధ్రప్రదేశ్ అంతా ఇవాళ ప్రపంచంలోనే మన పిల్లలు కానీ అందరూ బాగా ముందుకున్నారు. రీజన్ ఏంటంటే, మనకి ఇంజనీరింగ్ కాలేజీలు ఆ రోజుల్లో మరి బిల్ క్లింటన్తో కానీ ఇవన్నీ మన వాళ్ళు ఇంజనీరింగ్ చదివి యుఎస్ వెళ్ళి, అన్ని ఆస్ట్రేలియా అట్లా వెళ్ళి అందరూ బాగా సెటిల్ అయ్యి ఉన్నారు. మరి బిట్స్ పిలాని అనే దాంట్లో చదివిన పిల్లలకి అమెరికా వాళ్ళు పిలిచి మరీ ఉద్యోగం ఇస్తారు. ఇప్పుడు మామూలుగా మనకి అలాంటి ఇన్స్టిట్యూట్ ఇక్కడ రావటం అంటే, ఇప్పుడు ఇవాళ యాక్చువల్గా ఏంది ఎస్ఆర్ఎం, పిట్టు, అమృత ఇవన్నీ మంచి ఇన్స్టిట్యూట్స్. అవి ఇక్కడ ఉంటే మన పిల్లలందరికీ ఉపయోగపడతాయి. అమరావతి ఒక డెత్ ప్రాజెక్ట్ అనేది వాళ్ళు అంటున్న మాట సార్, నేను అంటున్న మాట కాదు, వైసీపీ నాయకులు అంటున్న మాట. అది మాట చెప్పంటారా? అమరావతి వరల్డ్లో రేపు ఎవరైనా ఇండియా వస్తే ఢిల్లీలో దిగితే వచ్చి అటు చూసి వెళ్తారండి. మేము ఆ టయానికి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే నా వయసు ఇప్పుడు 76 ఏళ్ళండి.
అప్పుడు దాకా మేము అంతా డెవలప్ అయి ఉండకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఈ మాట గుర్తుపెట్టుకోండి. మీరు చిన్నాళ్లే, అమరావతి అనేది ప్లాంట్ సిటీ. ఆ పక్కన ఇవాళ హైదరాబాదులో గొప్ప సిటీలు వాళ్ళ వాటర్కి అల్లాడుతున్నారు. పక్కన నది ఉందండి, నది పక్కన రాజధాని కట్టడం అంటే మంచి ఆలోచన. అంటే మీరేం మంచి ఆలోచన అంటున్నారు సార్. ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే గనక ఒక నగరాన్ని నిర్మిస్తే గనక అది నోయిడా లాగా గోస్ట్ సిటీగా ఏమన్నా మారుతుందేమో అనేది వాళ్ళ వాదన. అదే కనుక మావిగండ అయితే కనుక నెంబర్ 1 అంటున్నారు కదా. ఏమండి ఇష్టం ఎవరి ఇష్టం. ఇప్పుడు ఒక మాట చెప్పంటారా, ఆయన గారి ఆలోచన అది. నేను అనే విషయం ఏంటంటే అండి, అమరావతి అనేది ప్లాంట్ సిటీ. వరల్డ్లోనే అట్లాంటి సిటీలు అనేవి చాలా తక్కువ. ఇండియాలో ఇదే ఫస్ట్ సిటీ. రేపు ఆ సిటీ కనుక డెవలప్ అయితే వరల్డ్లో ఎవరు వచ్చినా ఇండియా వస్తే ఆ సిటీ చూసి వెళ్తారండి. మీరు గుర్తుపెట్టుకోండి ఈ మాట. ఎందుకంటే ఆ సిటీలో నార్త్ రోడ్లు, ఈస్ట్ రోడ్లు అని ఒక 20 రోడ్లు ఉన్నాయండి. చుట్టూ రింగ్ ఉంది మొత్తం. ఇప్పుడు ఈ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ వస్తున్నాయి. ఇదంతా కూడా అద్భుతమైన రాజధాని తయారవుతుంది. మీరు దాన్ని పట్టుకొని సార్ నేనంట కాదు, బొత్స సత్యనారాయణ గారు చెప్పింది. అక్కడికి వెళ్తే శ్మశానం లాగా గాని వస్తుంది నాకు అన్నారు సార్ ఆయన డైరెక్ట్. శ్మశానం అన్నా, అడవి అన్నా, ఇంకోటన్నా దానికి టైం పడుతుందండి. ఎందుకంటే రాజధానికి రైతులు వాళ్ళ కష్టార్జితం, వాళ్ళ తాతలు, వాళ్ళ ముత్తా సంపాదించింది వాలంటరీగా ఎందుకు ఇచ్చారు చెప్పండి? వాలంటరీగా గవర్నమెంట్కి ఇచ్చారు. ఇవాళ రాజధాని కింద 50,000 ఎకరం ఉందండి. కాబట్టి రాజధానిలో 50,000 ఎకరం డెవలప్ చేస్తే ఒక సిటీ లాగా ఎంత గొప్ప సిటీ అవుద్ది. కరెంటు ప్రాబ్లం ఉండదు, వాటర్ ప్రాబ్లం ఉండదు, మరి పెద్ద పెద్ద రోడ్లు. ఇవాళ ఏ సిటీ కన్నా వెళ్ళండి, మీరు బాంబే వెళ్ళండి, పాత మద్రాసు వెళ్ళండి, అన్ని చోట్ల ఇబ్బంది పడుతున్నారు. అందువల్ల ఆ సిటీ అనేది, ఆ పేరు ఒక విషయం చెప్పండారా, అది ఒక అద్భుతం. అమరావతి అనేది అద్భుతం అంటారు ఇక, అనుమానం లేదు. ఓకే సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 20 నెలల్లో గత 5 సంవత్సరాల పరిపాలనకి 20 నెలల పరిపాలనకి మీరు గమనించిన మేజర్ చేంజెస్ ఏమున్నాయి అంటారు? ఏమండి, చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకుడు అరుదుగా పడతాడు. విన్నారా? ఆయన నా ఏజే కాబట్టి, నా ఏజ్ మనిషి అట్లా తిరుగుతున్నాడు, డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నాడంటే ఎంత గొప్ప విషయం. ఒకసారి ఇప్పుడు పబ్లిక్ కూడా ఆలోచించాలండి. యాక్చువల్గా ఏంటంటే ఇవాళ ఓటుకు నోటు ఇట్లాంటివి అవన్నీ కూడా కాకుండా మంచి నాయకుడిని సెలెక్ట్ చేసుకోవాలి. ఏ పార్టీ అన్నా కావచ్చు, మంచి విజనరీ లీడరు. చంద్రబాబు నాయుడు లాగా వర్క్ చేసేవాళ్ళు. అతనికి ఒకటేంటంటే, ఏ కంట్రీకి వెళ్తే, సింగపూర్ వెళ్ళా అనుకోండి, అది మొత్తం మైండ్కి ఎక్కిస్తాడు. అమెరికా వెళ్తే అది ఎక్కిస్తాడు. ఎక్కడ బాగుంటే అదంతా ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాడండి. ఆయన అట్లాంటి లీడరు అరుదుగా పుడతాడు. ఓకే సార్, థ్యాంక్ యూ.